భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బూర్గంపాడు మండలం సారపాకకు వెళ్లారు. అక్కడ సన్నబియ్యం లబ్ధిదారుడు శ్రీను ఇంట్లో భోజనం చేశారు. రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగులేటి, సిఎస్ శాంతికుమారి కూడా భోజనం చేసిన వారిలో ఉన్నారు. సీఎం స్వయంగా తమ ఇంటికొచ్చి భోజనం చేయడంతో శ్రీను కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. భోజనం చేసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీను కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయని ఆరా తీశారు. దొడ్డు బియ్యమే తినేవాళ్ళం కాదని ఇప్పుడు సన్నబియ్యం తింటున్నామని శ్రీను కుటుంబ సభ్యురాలు తులసమ్మ రేవంత్కు చెప్పారు. సన్నబియ్యం పథకంతో పాటు 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలు అందుతున్నాయా అని సీఎం రేవంత్ ఆరా తీశారు. ఉచిత బస్సు ప్రయాణం తమకు ఎంతో ఉపయోగపడుతుందని తులసమ్మ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీను కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ నూతన వస్త్రాలు అందించారు. సీఎం రేవంత్ రావడంతో బూర్గంపాడులో సందడి నెలకొంది. ముఖ్యమంత్రిని కలిసేందుకు, ఆయనతో ఫోటోలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు. ముఖ్యమంత్రి తమ ఇంటికి రావడంపై బూరం శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. సాక్షాత్తు ఆ రాముడే తమ ఇంటికి వచ్చాడని భావిస్తున్నట్లు చెప్పారు.